గతసారి మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? అహంకారం లేకుండా పని చేయటం గురించి. చేసే పని ఫలితం కోసం కాదు, అది ఒక పెద్ద పని భాగంగా చేయటం గురించి. అవునమ్మా, అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు గదా, నువ్వు చేసే పనిని నాకు అర్పించు అని. నాకు బాగా నచ్చింది ఆ పార్ట్. అహంకారం అంటే మనం చేసిన పని మనదే అని ఫీలవడం కదా నాన్న? అవునమ్మా, చక్కగా చెప్పావు. ఇప్పుడు కృష్ణుడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాడు, ఈ మాటలు విన్న తర్వాత ఏం చెయ్యాలి అని. అవును, కృష్ణుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానాన్ని నమ్మకంతో అనుసరించే వాళ్ళకి ఏం జరుగుతుందో, అనుసరించని వాళ్ళకి ఏం జరుగుతుందో గుర్తుందో. అంతేకాదు, ప్రతి మనిషి తన స్వంత కప్రకృతి ప్రకారం ఎలా నడుచుకుంటాడో కూడా. ఇప్పుడు ఆ శ్లోకాలు చూద్దాం. ఏమే మతమిదం నిత్యమను తిష్టంతి మానవా శ్రద్ధావంతో స్నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే నా మాటలని నమ్మకంతో శ్రద్ధతో రోజూ పాటిస్తారో అసూయ లేకుండా వాళ్లు కర్మబంధాల నుండి విముక్తి పొందుతారు అని. అమ్మా, అసూయ లేకుండా అని ఎందుకు చెప్పాడు? అసూయకి ఇక్కడ ఏం సంబంధం? మంచి క్వశ్చన్ ఆరవ్. అసూయ అంటే ఇంకొకరికి ఏదైనా బాగుంటే వాళ్ళకి అది ఉండకూడదు అని అనిపించడం. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం నేర్చుకోలేం, మనకి ఏది చెప్పినా అది తప్పు అని అనిపిస్తుంది. ఓ, అంటే అసూయ ఉంటే మనం సరిగ్గా వినలేమా? అవునమ్మా, శ్రద్ధ అంటే మనసు తెరిచి ఉంచడం, అసూయ అంటే మనసు మూసేసుకోవడం. రెండూ కలిసి ఉండవు. నాన్న, ఇది అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు? అర్జునుడికి అసూయ ఉందా? అర్జునుడికి అసూయ అనేది లేదు, కానీ కృష్ణుడు ఇక్కడ భవిష్యత్తులో ఈ మాటలు వినే అందరికీ చెప్తున్నాడు. ఈ జ్ఞానం నమ్మకంతో అనుసరిస్తే కర్మబంధం తెగిపోతుంది, నీ పని నిన్ను బంధించదు. కర్మబంధం అంటే ఏమిటి నాన్న? కర్మ అంటే మనం చేసే పనులు, వాటి ఫలితాలు మనల్ని పట్టుకుంటాయి కదా. ఆ ఫలితాల మీద మనకి బాగా అటాచ్మెంట్ ఉంటే మనం ఫ్రీగా ఉండలేం. శ్రద్ధతో అసూయ లేకుండా నడిస్తే ఆ పట్టు తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, తర్వాత శ్లోకంలో కృష్ణుడు వేరే వైపు నుండి చెప్తున్నాడు, అసూయతో అనుసరించని వాళ్ళకి ఏమవుతుందో. ఏ త్వేతదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్తాన్ విద్ధి నష్టాన చేతసః. కాని ఎవరైతే అసూయతో ఈ మాటలని తోసిపుచ్చుతారో, పాటించరో, వాళ్లు జ్ఞానంలో పూర్తిగా మోసపోతారు, వాళ్ల మనసు తప్పిపోతుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు చాలా కఠినంగా చెప్తున్నాడు కదా ఇక్కడ, నష్టపోతారు అని. కఠినంగా అనిపిస్తుంది, కానీ ఆలోచించు. అసూయతో ఏ విషయం చూసినా అది తప్పు అనిపిస్తుంది, అప్పుడు మనం నేర్చుకునే ఛాన్స్ పోతుంది. ఆ నష్టం మనకే కదా. నాన్న, స్కూల్లో ఒక అమ్మాయి ఉంది. వేరే అమ్మాయి బాగా చదివినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడూ అది తప్పు అంటుంది. అది ఇలాంటిదేనా? అవునమ్మా, ఇంకొకరు బాగా చేస్తున్నారు అని అసూయపడితే వాళ్ల నుండి నేర్చుకోవడం మనకి కష్టమవుతుంది. కానీ ఇంకొకరు బాగా చేస్తున్నారు అని సంతోషపడగలిగితే మనకి ఏదో నేర్పుతుంది. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఇదే. నీ ఫ్రెండ్కి ఏదైనా బాగా వచ్చినప్పుడు అసూయ పడకుండా నీ స్వంత స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ పెట్టు. అదే నిజమైన శ్రద్ధ. నీ దారి నీది, వేరే వాళ్ల దారి వేరేది. నాన్న, అది చాలా కష్టం కదా. ఇంకొకరు బాగా చేస్తే జలస్ అనిపించదా? అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఫీలింగ్ని పట్టుకుని ఉండాలా, వదిలేయాలా అనేది మన చేతిలో ఉంటుంది. నీ ఫ్రెండ్కి క్రికెట్ బాగా వచ్చినా నువ్వు డ్రాయింగ్లో నీ దారి నడవచ్చు. రెండూ వేర్వేరు, రెండూ విలువైనవి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కృష్ణుడు ఇక్కడ మనిషి ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. కృష్ణుడు చెప్తున్నాడు, జ్ఞాని కూడా తన స్వంత ప్రకృతి ప్రకారమే నడుచుకుంటాడు. ప్రతి జీవి తన స్వభావాన్ని అనుసరిస్తుంది. బలవంతంగా అణుచుకోవడం వల్ల ఏమీ జరగదు అని. అమ్మా, ప్రకృతి అంటే నేచర్ కదా, అంటే జ్ఞాని కూడా తన నేచర్ పట్టే పనిచేస్తాడా? అవును, ఇక్కడ ప్రకృతి అంటే మన లోపల ఉన్న స్వభావం. మనం ఎలాంటి వాళ్ళమో అది మనలో చాలా లోతుగా ఉంటుంది. అంటే నేను ఎప్పుడూ డ్రాయింగ్ చేయాలని ఉంటుంది, అది నా ప్రకృత? అవునమ్మా, అది నీ ప్రకృతిలో ఒక భాగం. ఆరోకి క్రికెట్ ఆడాలని ఉంటుంది, అది వాడి ప్రకృతి. ఇద్దరూ వేర్వేరు, అది తప్పు కాదు. కాని నాన్న, కృష్ణుడు అంటున్నాడు అణుచుకోవడం వల్ల ఏమీ జరగదు అని. అంటే మనం ఏం చేసినా మన నేచర్ పట్టే చేస్తామని కదా, అప్పుడు మనం మారగలమా? చాలా మంచి క్వశ్చన్. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే బలవంతంగా మారడం కష్టం. మనం మన ప్రకృతిని అర్థం చేసుకుంటే దాన్ని మంచి దిశలో నడిపించగలం. అణుచుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఉదాహరణకి
ఆరవ్కి చాలా ఎనర్జీ ఉంటుంది. దాన్ని అణుచుకో అంటే కష్టం. కానీ ఆ ఎనర్జీని క్రికెట్లో పెట్టావంటే అది చాలా బాగా పనిచేస్తుంది కదా. ఓ, అర్థమైంది. నా నేచర్ని వాడుకోవటం నేర్చుకోవాలి, దాన్ని పారేయటం కాదు. అదే కృష్ణుడు చెప్తున్నది. నీ ప్రకృతిని యాక్సెప్ట్ చేసుకో, అది నీ స్ట్రెంగ్త్. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం. కృష్ణుడు అర్జునుడికి ఇది ఎందుకు చెప్తున్నాడు నాన్న? అర్జునుడు తన ప్రకృతిని వదిలేసి పారిపోవాలని చూస్తున్నాడు కదా, యుద్ధం వద్దు అని. కృష్ణుడు చెప్తున్నాడు, నీ ప్రకృతి క్షత్రియుడిది, నీ స్వభావం ధర్మం కోసం పోరాడడం, దాన్ని అర్థం చేసుకో అని. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఇప్పుడు మన ఇంద్రియాల గురించి చెప్తున్నాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియానికి, కళ్ళకి, చెవులకి, చేతులకి దానికి నచ్చేది నచ్చనిది ఉంటాయి. రాగమంటే ఇష్టం, ద్వేషమంటే అయిష్టం. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ రెండింటికి వశమైపోకు, ఎందుకంటే అవి నిన్ను తప్పుదారి పట్టిస్తాయి అని. అమ్మా, ఇష్టమైన విషయాలు కూడా తప్పుదారి పట్టిస్తాయా? అది ఎలా? ఆరవ్, ఇలా ఆలోచించు. నీకు చాలా ఇష్టమైన గేమ్ ఉంది అనుకో. పరీక్ష రేపు ఉన్న గేమ్ ఆడాలని అనిపిస్తే ఆ ఇష్టం నిన్ను తప్పుదారి పట్టించింది కదా. ఓ అవునా, అలా అయితే అర్థమైంది. అయిష్టం కూడా అలాగేనా నాన్న? అవునమ్మా, ఏదైనా చేయడం ఇష్టం లేదు అని పారిపోతే అది కూడా మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఉదాహరణకి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు కదా అని చెయ్యకపోతే. అవును నాన్న, అది నాకు తెలుసు. కృష్ణుడు చెప్పేది ఇదే. ఇష్టం వచ్చినా అయిష్టం వచ్చినా అవి నిన్ను పూర్తిగా కంట్రోల్ చేయనివ్వకు. నువ్వు వాటిని చూడగలగాలి, కానీ వాటికి వశమవకూడదు. అమ్మా, అది చాలా కష్టం కదా, ఇష్టమైనప్పుడు వదులుకోవడం. కష్టమే, కానీ ఇలా ఆలోచించు. నీకు చివరి పీస్ ఆఫ్ కేక్ ఉంది, మీరాకి కూడా కావాలి. నీకు చాలా ఇష్టమైన మీరాకి ఇస్తే ఆ మొమెంట్లో నువ్వు నీ ఇష్టాన్ని కంట్రావు. అది చిన్న విషయం, కానీ అందులో చాలా స్ట్రెంగ్త్ ఉంది. అన్నయ్య అలా చేస్తాడు కొన్నిసార్లు. కొన్నిసార్లే మీరా. అదే కదా గ్రోత్ అంటే. ప్రతిసారి ఇష్టాలు అయిష్టాలు నిన్ను కంట్రోల్ చేయకుండా నువ్వు వాటిని చూసి నీ దారిలో నడవటం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో బిగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. కృష్ణుడు చెప్తున్నాడు, ఇంకొకరి ధర్మాన్ని చక్కగా చేయటం కంటే నీ స్వంత ధర్మాన్ని అసంపూర్ణంగా చేయటం కూడా మేలు. నీ ధర్మంలో మరణం కూడా మేలే. ఇంకొకరి ధర్మం అనుసరించడం ప్రమాదకరమని. అమ్మా, స్వధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే నాకు తెలుసు, కానీ స్వధర్మం? ధర్మం అంటే సరైన పని చేయడం, కష్టమైనా సరే. స్వధర్మం అంటే నీకు సరైన పని, నీ ప్రకృతికి నీ స్వభావానికి తగిన పని. అంటే నా స్వధర్మం డ్రాయింగ్ చేయడమా నాన్న? అది ఒక భాగం. నీ స్వధర్మం అనేది నీ పూర్తి స్వభావం బట్టి ఉంటుంది. నువ్వు ఎలాంటి పర్సన్వి, నీ స్ట్రెంగ్త్ ఏమిటి, నీ హార్ట్ ఏం చెప్తుందో. నాన్న, కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఇంకొకరి ధర్మం బాగా చేయడం కంటే నీది అసంపూర్ణంగా చేయడం మేలు అని. అంటే నేను క్రికెట్ బాగా ఆడినా వేరే వాళ్ళలాగా ఆడాలని ట్రై చేయకూడదా? చాలా బాగా కనెక్ట్ చేసావారవ్. నీ స్టైల్లో ఆడటం నేర్చుకో, ఇంకొకరి స్టైల్ కాపీ చేయడం కాదు. నీ స్వంత దారి నీకే సొంతం. కాని అమ్మా, స్వధర్మే నిధనం శ్రేయః అంటే నీ ధర్మంలో చనిపోవటం మేలు అని కదా. అది భయంకరంగా ఉంది. ఆరవ్, ఇది అర్జునుడికి చెప్తున్నాడు కదా యుద్ధభూమిలో. అర్జునుడు క్షత్రియుడు, ధర్మం కోసం పోరాడడం వాడి స్వభావం. ఆ దారిలో ఏదైనా జరిగినా అది ఇంకొకరి దారిలో బతకడం కంటే మేలు అని. మనకి ఇది సింబాలికలీ అర్థం చేసుకోవాలి. నీ దారిలో కష్టాలు వచ్చినా అది ఇంకొకరి దారిలో సులభంగా నడవటం కంటే విలువైనది. అంటే నీ దారి నీది, వేరే వాళ్ళ దారి వేరేది. అది మారిపోకూడదు కదా నాన్న? అవునమ్మా, నీ దారిలో నడవడానికి కరేజ్ కావాలి, ముఖ్యంగా అందరూ వేరే దారిలో వెళ్తున్నప్పుడు. కానీ నీ స్వభావానికి నిజంగా ఉండటమే నీ బలం. నాన్న, అర్జునుడికి ఇప్పుడు ఏమనిపిస్తుందో? ఇన్ని విషయాలు విన్నాడు కదా. అర్జునుడు ఇంకా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడు. ఇన్ని విన్నాడు, కానీ వాడి మనసులో ఒక క్వశ్చన్ ఉంది, అది ఇంకా తీరలేదు. ఏ క్వశ్చన్ నాన్న? తర్వాతి శ్లోకంలో అర్జునుడు నేరుగా కృష్ణుణ్ణి అడుగుతాడు, మనిషిని పాపం వైపు నెట్టేదేమిటి? ఇంత తెలిసినా కూడా మనిషి తప్పు ఎందుకు చేస్తాడు? ఆ క్వశ్చన్ కృష్ణుడు ఎలా ఆన్సర్ చేస్తాడో చూద్దాం. నాన్న, ఈ రోజు చాలా విషయాలు అర్థమైనాయి. స్వధర్మం, ప్రకృతి, రాగద్వేషాలు అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. అవును ఆరవ్, కృష్ణుడు చెప్పేది ఒకే లైన్లో చెప్పాలంటే నీ దారి నీది, దాన్ని నమ్మకంతో నడు. అమ్మా, అర్జునుడు అడిగే క్వశ్చన్ నాకు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు, తెలిసినా తప్పు ఎందుకు చేస్తామని. కృష్ణుడు ఆ క్వశ్చన్ కి చాలా సర్ప్రైజింగ్ గా ఆన్సర్ ఇస్తాడు. లోపల నుండి శత్రువా? అది ఏమిటో? అది తర్వాత చూద్దాం.